కూడా చెప్పుకోండి ఇవి చూస్తారు కదండి. అది చాలా స్వీట్ ఉంటాయి. ఈ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మనం ఒకసారి వీటిని హై ఫ్లేమ్లో ఒకసారి కలిపేసి చూస్తారు కదండి. ఇప్పుడు ఒకసారి కలిపేస్తాం కాబట్టి ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసేద్దండి. పైన ఉంటాయి కాబట్టి త్వరగా మగ్గవన్నమాట. ముందే మనం అడుగులు వేసిస్తే మగ్గిపోయి ముక్కకు ముక్క ఉండకుండా పోతాయండి. అందువల్ల చూసారు కదండి, పప్పు ఆల్మోస్ట్ 3 వంతులు ఉడికిపోయిందండి. మనకి చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నా లేదంటే మనకన్నా సరే నెయ్యి పప్పు వేసుకోవాలని ఉండేటప్పుడు చిన్నపిల్లలకి ముఖ్యంగా 1 to 5 years వరకు పిల్లలకి, అంటే మనం చిన్నపిల్లలకి ఇన్ఫెంట్ బేబీస్కి 6 months నుంచి 7 months నుంచి ఫుడ్ పెడుతుంటారు చాలామంది. అది ఒక్కొక్కరు ఒక్కొక్కటండి. కొంతమంది 9 months, కొంతమంది 11 months ఇలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పప్పు వాటరు చిన్నపిల్లలకి మనం ఎప్పుడైనా సరే పప్పు వండేటప్పుడు ఈ పై వాటర్ తీసేసి చిన్నపిల్లల కోసం మనం ఆయిల్ లేదా నెయ్యి ఏదో ఒకటి యాడ్ చేసుకుని చప్పటిది ఇలా పెడితే చిన్నపిల్లలకి మంచి బలం అండి. ఫుల్గా వృక్ష సంబంధిత ప్రోటీన్ చిన్నపిల్లలకి అందుతుందండి. అండ్ ఓకే అండి, ఇప్పుడు చూస్తానండి హై ఫ్లేమ్లో ఇలా మనకి వంకాయ ముక్కలు చక్కగా అదే గొట్టు పోకుండా మగ్గుతాయండి. ఇప్పుడు మనకి ఈ ముక్కలకి చింతపండు పట్టాలి. ఇదిగోండి చింతపండు బాగా పట్టాలి అంటే ఈ పైన బెండకాయ ముక్కలు అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. అవి ఊరకనే మెత్తబడిపోతాయి. హైబ్రిడ్ కదండి. ఈ అడుగుని ఇలా ఎందుకు ఉంచానంటే ఇసుక అలాంటిది ఏమైనా ఉంటుందండి, అందువల్ల మీకు తెలుసు అనుకోండి. కానీ మరోసారి ఇప్పుడు ఇవి హై ఫ్లేమ్లో ఇలా ఉడుకుతూ ఉంటాయండి. చూసారు కదండి, పప్పు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ముక్కలకి పప్పు బాగా పడుతుందండి. పప్పు చింతపండు అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మనకి. ఈ రకంగా ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోవండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో మనం పెట్టినప్పుడు ఆల్మోస్ట్ సూక్ష్మ పోషకాలన్నీ బయటకు ఎగిరిపోతాయి. కానీ అలా ఎగరకుండా ఇక్కడ మనం ఈ పప్పుని ఫోల్డ్ చేసేస్తున్నాం కదండి. ఇవ్వండి, సూక్ష్మ పోషకాలన్నీ కూడా అందులోనే ఇంకా అదే ఆవిరి రూపంలో బయటకు పోకుండా అందులోనే ఇంకా ఉంటాయండి. చూసారు కదండి. మనం కొద్దిసేపు ఇలా ఉంచేసినాక అంటే ఒక 10 minutes ఎంత తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే ఎత్తండి. ఎందుకంటే ఈ హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచకపోతే మనకి ముక్కలు ఉన్నాయి కదండి, అదే బ్రింజాలు, వాటి కోసం అండి. చూసారు కదండి, ఈ రకంగా నేను చేస్తాను. అండ్ సూర్యరేఖ సూపర్ టేస్ట్ ఉంటాయండి. చెట్టు పళ్ళు జస్ట్ మా వీధిలో వాళ్ళు తెంపారండి, తెంపేసి ఇచ్చారు నాకు. అండ్ ఎక్కువే ఇచ్చారండి. నేను ఈరోజు